ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యతను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 20వ వాక్య భాగంలో 3వ లైన్ నేను చదువుతాను. ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను, యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ వైజాగ్ దగ్గర అరకు అనే ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఏమండి, ఎడారి ప్రాంతంలో కొండల పైన మరి వాటికి నీళ్లు ఇవన్నీ, ఈ పచ్చదనం ఎలా వచ్చిందంటారు? ఎవరైనా నీళ్లు పోస్తున్నారా? ఏమండి, ఎవరైనా వాటిని గమనిస్తున్నారా? చూడండి, దేవుని నోటి మాటతో ఎలాగూ ఏమండి, ఒక క్రమం చూడండి, ఒక పద్ధతి చూడండి. ఇటు ఆ చెట్లు చూడండి, అటు కూడా చెప్తున్నాను, ఆ చెట్లు చూడండి, ఇలాగ చూడు, ఆ కొండలు, ఒక క్రమం చూడండి. దేవుని బిడ్డలారా, నేనేమంటానో తెలుసా? ఎడారిలో జీవ జల నదులను పార చేయగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన ప్రభు అయిన. ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణములు, 40 సంవత్సరాలు నీళ్లు లేవు, ఆహారం లేదు. దేవుడు జీవజల నదులను పుట్టించాడంటండి. ఏమండి, ఇది ఒక బండ కదా. ఏమండి, ఈ బండ చూడండి, ఇక్కడ ఈ బండ చూడండి. ఇప్పుడు ఈ బండను ఒక్క చెమ్మ నీళ్లు లేవండి, కానీ ఈ బండలో నుంచి నీళ్లు ఉపికింప చేసి, అదిగో ఈ పచ్చని చెట్టులాగా నిన్ను నన్ను ఉంచాలని ఉదయకాలం ఒక ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు వీటిని చూయించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుసా? అరణ్యములో నదులను కలుగ చేసే దేవుడు మనము కలిగి ఉన్న దేవుడు. ఏమండి, ఎండిన ఎముకలను జీవాన్ని పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కలవరాన్ని తీసేయి, భయాన్ని తీసేయి, ఆందోళన తొలగించుకో. ఎదురవుతున్న ప్రతి పోరాటంలో నిలబడు. ఖచ్చితంగా నా దేవుడు ధైర్యముతో నిన్ను నింపునుగాక. ప్రైజ్ ద లార్డ్. దైవజనమా, ఎంత చక్కటి మాట చూడండి. ఎడారిలో నదులను కలగ చేస్తారు. ఆయన ఎవరో తెలుసా? క్రియేటర్. ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చగలడు, ఏదైనా చేయగలడు. నీ చరిత్రను మార్చగలడు, ఏదైనా చేయగలడు. నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు, యోర్దాన్ని వెనకకు మళ్లించగలడు. ఏమండి, ఎరుకో గోడలు కుప్పకూల్చగలడు, నీ నోటి నిండా నవ్వివ్వగలడు. అట్టి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు గనుక ఎన్నడూ నువ్వు నీ హృదయంలో నుంచి దేవునిలో త్రప్పిపోకుండా చూసుకో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభు వైపే చూడు. ఆ నిరీక్షణ కలిగి నువ్వు బ్రతికినప్పుడు అద్భుతంగా నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దైవజనమా, ధైర్యంగా ఉండు. ఈ పచ్చని తోట వలె, చెట్లు వలె నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉద్యోగం లేదా? ఇస్తాడు. వ్యాపారం సాగట్లేదా? అద్భుతంగా సాగిస్తాడు. ఏమండి, పనికి రానోడు అంటున్నారా? నీవే ఆ గ్రామంలో మూల పురుషుడిగా చేస్తాడు. యొప్తాను చేయలేదా? యేసోపును చేయలేదా? దావీదును చేయలేదా? ఈ చదువు లేని పామరుని నన్ను కూడా ఒక సేవకుని తయారు చేయలేదా? చదువు రాని నన్ను, యోగ్యత అర్హత లేని నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చింది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. నా చరిత్ర మార్చింది. దేవునికి మహిమ. నీ చరిత్ర కూడా మారుస్తాడు. నిరీక్షణ కలిగి బ్రతుకు. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఎడారిలో నదులను కలగ చేయువాడా, ఏదైనా చేయు సమర్థుడు మాకున్నావు. ఆ నిరీక్షణతో బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ఇప్పుడే వారి జీవితాల కార్యాలు జరుగునుగాక. యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.